అండ్ తేజ గారు, ఈ రోజు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఏ స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి అనుకోవచ్చు? ఎలాంటి ఈ స్టేజ్ లో ఉన్నాయి? రోజు యాక్చువల్ గా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ పాజిటివ్ గానే స్టార్ట్ అయినాయి అనమాట. సెన్సెక్స్ 116 పాయింట్స్ పాజిటివ్ గా ఓపెన్ అయింది అండ్ నిఫ్టీ 49 పాయింట్స్ పాజిటివ్ ఓపెన్ అయింది. అండ్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిసేపటికి కింద పడ్డాయి, మళ్ళీ రికవర్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 1% వైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 0.2%, రెండు ఈచ్ 0.2% అప్లో రన్ అవుతున్నాయి అన్నమాట. అండ్ కొంచెం మొమెంటం అయితే చూపిస్తుంది మార్కెట్, బట్ ఆ టారిఫ్ ఎఫెక్ట్స్, ఆ జిఎస్టీ రిఫార్మేషన్స్ అవన్నీ స్టిల్ మనకు ఉన్నాయి. బట్ అంత ఆ, అనుకున్నంత విధంగా ఈరోజైతే మార్కెట్ ఉండదు. ఒకవేళ గెయిన్స్ వచ్చినా మోడరేట్ గెయిన్ తో క్లోజ్ అవుతుంది అనమాట. అండ్ ఓకే. మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 1400 స్టాక్స్ ఈరోజు పాజిటివ్ గా ఓపెన్ అయినాయి. అరౌండ్ 717 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. 130 అలా స్టాక్స్ అన్చేంజ్ అనమాట, అంటే న్యూట్రల్ గా ఓపెన్ అయినాయి అనమాట. 1400 స్టాక్ అంటే ఆల్మోస్ట్ మనకు మార్కెట్ గ్రీన్ సిగ్నల్ చూపిస్తుంది అనమాట. ఏదైనా ఒక మార్కెట్ పెరగడానికి లేదా పడిపోవడానికి రీజన్స్ ఏమనుకోవచ్చు అంటారు ప్రత్యేకించి? ఇప్పుడున్న కారణం అయితే ఒక్కటే కారణం అండి, ఆ యుఎస్ టారిఫ్ ఒక్కటే మనకి ఆ, మెయిన్ మార్కెట్ పడడానికి రీజన్ అన్నమాట. తాత్కాలికమే, జస్ట్ 3 మంత్స్ అలా ఉంటుంది. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా యుఎస్ మీద ఎంత డిపెండెంట్ కాకూడదు అని ఆల్టర్నేటివ్స్ వెతుకుతుంది అనమాట. ఒక విధంగా అనుకుంటే ఈ 3 మంత్స్ 6 మంత్స్ మార్కెట్ వాలటిలిటీ ఉన్న లాంగ్ టర్మ్ లో చాలా బాగా రైజ్ చేసుకోబోతుంది అనమాట. ఓకే. ఈ వారం ఎక్కువగా లాభాలు ఇచ్చిన సెక్టార్స్ ఏమున్నాయి? బ్యాంక్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఐటీ, వీళ్ళలో ఏ సెక్టార్స్ ఈ వీక్ బాగుందనిపించింది అంటారు? ఈ వీక్ ఓన్లీ ఒక ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ సెక్టర్ మాత్రమే కొంచెం రిటర్న్స్ ఇచ్చాయన్నమాట. ప్రతిరోజు మోడరేట్ గెయిన్ తో ఎఫ్ఎంసీజీ సెక్టర్ ముందుకెళ్తుంది. జస్ట్ మనకి జిఎస్టీ రిఫర్మేషన్ ఒకటి ఉంది కాబట్టి ఆ న్యూస్ ఒకటి, అండ్ వచ్చేది ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఆ రెండు ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేస్తూ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కొంచెం ముందుకెళ్తుంది. అండ్ కన్జ్యూమర్ సెక్టర్ లో ఓలా ఎలక్ట్రిక్ అయితే నాకు తెలిసి లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్ ఎలా ఉన్నా అది 40% ప్లస్ రిటర్న్ ఇచ్చింది అన్నమాట. 40 నుంచి అరౌండ్ మీకు 56 57 ట్రేడ్ అవుతుంది. ఓలా ఓకే. ఎలక్ట్రిక్ ఒకటి బాగా ఇచ్చింది రిటర్న్. అండ్ నేను అనుకున్నట్లు ఈచర్ మోటార్స్, మారుతి సుజుకి ఇవన్నీ కొంచెం మంచి రిటర్న్స్ ఇచ్చాయి ఇన్వెస్టర్స్ కి. అండ్ బాగా పడిన సెక్టార్స్ లో బాగా ఇంపాక్ట్ అయిన సెక్టార్ ఏదంటే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోవచ్చు. బ్యాంకింగ్ బాగా ఇంపాక్ట్ అయింది. అండ్ ఈ రోజు ఏదో కొంచెం మంచిగానే 0.3% అప్లో కనబడుతుంది అనమాట బ్యాంకింగ్. నిన్నటి వరకు అయితే ఈ వీక్ లో బ్యాంకింగ్ సెక్టర్ హైయెస్ట్ ఇంపాక్టెడ్ సెక్టర్ అన్నమాట. ఓకే. ఎఫ్ఐఐ ఇన్వెస్టర్స్ సెల్లింగ్లో ఉన్నారా, బయింగ్లో ఉన్నారా అసలు? ఎఫ్ఐఎస్ కి వాళ్ళ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఒకటి ఇప్పుడు నిఫ్టీ మనకి అరౌండ్ 24,550 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చి నిఫ్టీకి 24,450, 24,350. ఇది కానీ బ్రేక్ అయితే నిఫ్టీ మళ్ళీ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. 200 డే మూవింగ్ యావరేజ్ అంటే 24,70 మన నిఫ్టీ యొక్క 200 డే మూవింగ్ యావరేజ్. అక్కడికి వస్తే అది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు. ఎఫ్ఐఎస్ అక్కడ ఇంకా ఎగ్జిట్ అయ్యే స్కోప్ కూడా ఉండదు. అక్కడ నుంచి మళ్ళీ బయింగ్ స్టార్ట్ చేస్తారు, మార్కెట్ మళ్ళీ రీబౌండ్ అవుతుంది అనమాట. ఒక్క న్యూస్ ఏదైనా సరే, జిఎస్టీ రిఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే రిలయన్స్ ఏజిఎం ఒకటి ఉంది అది కానివ్వండి, లేకపోతే జీడిపి న్యూస్ ఒకటి ఉంది అది కానివ్వండి, ఏ ఒక్క న్యూస్ పాజిటివ్ వచ్చినా మార్కెట్ పాజిటివ్ మొమెంటం కోసం చూస్తుంది అనమాట. చూడాలండి ఎట్లా రియాక్ట్ అవుతుందో అనేది. రైట్. ఇక రానున్న రోజుల్లో మార్కెట్పై బాగా ప్రభావం చూపించే గ్లోబల్ సెక్టార్స్ ఏమున్నాయంటారు? గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా ఏమున్నాయి అసలు? గ్లోబల్ సెక్టర్స్ అంటే మనకు ఒకటేనండి, లాంగ్ టర్మ్ విజన్. లాంగ్ టర్మ్ లో మీ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ కాదు, నేను మినిమం 1 ఇయర్ టైం ఇస్తాను అంటే ఇప్పుడు ఏ సెక్టార్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయో ఆ సెక్టార్స్ లో మళ్ళీ గ్రోత్ చూస్తాం. కొంచెం రిస్క్ ఉంటుంది. రైట్ నా అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్నాయి సెక్టార్స్ అవి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ ఆల్రెడీ పడి ఉన్నాయి. అండ్ ఐటీ ఆల్రెడీ డౌన్ లోనే ఉంది, బ్యాంకింగ్ డౌన్ లోనే ఉంది. వీటిల్లో కొంచెం కొంచెం డిప్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 12 మంత్స్ లో మంచి గెయిన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ కానివ్వండి, రియాలిటీ కానివ్వండి, లేకపోతే ఐటీ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ బాగా పడున్నాయి అన్నమాట. సెక్టర్స్ ఆల్మోస్ట్ మేజర్ కరెక్షన్స్ అయితే వచ్చి ఉన్నాయి. మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈరోజు 25 30 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. సో ఒక 6 to 12 మంత్స్ మీరు టైం ఇవ్వగలిగితే ఆ స్టాక్స్ కి బాగా మళ్ళీ మీకు రిటర్న్స్ తెచ్చి పెడతాయి అన్నమాట. ఓకే. రైట్.
ఒక కాలర్ తీసుకుందాం, ఏలూరు నుంచి శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, తేజ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మనకి ఫార్మా షేర్ల మీద ప్రస్తుతం ఇప్పుడు ట్రంప్ గారి ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందంటారా? లేకపోతే ప్రస్తుతం కూడా ఫార్మా షేర్లు తగ్గిపోతున్నాయి, అలాగే ఐటీ ఫార్మా మీద ఇంపాక్ట్ లేదండి. ఇప్పుడు కొంతకాలం వెయిట్ చేయాలా? ఇంకొకటి సార్, ఎల్ఐసి ఒకటి అది ఎప్పుడు ఇష్యూ ప్రైస్ లోనే ఉండిపోతుంది తప్ప చాలా కాలం నుంచి అలాగే ఉంది సార్. అసలు అది పెరగట్లేదు, ఏదో 1000 వరకు వచ్చి వెనక్కి వచ్చేసింది. ఎల్ఐసి అది ఏమైనా ఉంచుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా? అది చెప్పండి సార్. ఒకటండి, మార్కెట్ లో మంచి షేర్స్ ఉన్నాయి, ఇంకా మంచి షేర్స్ ఉన్నాయి. ఎల్ఐసి ఏంటంటే వెరీ కన్సిస్టెంట్ గా వెరీ స్లోగా పెరుగుతుంది అనమాట. మీకు యాక్చువల్ గా అది దానికున్న పొటెన్షియల్ తో చూస్తే ఇప్పుడున్న ప్రైస్ కి డబుల్ త్రిబుల్ ఉండిండాల్సింది. మరి ఈ స్టాక్స్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి అటు ఇటు కన్సల్టేషన్ జరుగుతున్నాయి అనమాట. ఒక్క మొమెంటం వస్తే ఎల్ఐసి మీకు 1800, 2000 లో కనబడుతుంది. బట్ దానికోసం వెయిట్ చేయాలన్నమాట. మీరు ఫార్మా విషయానికి వస్తే ట్రంప్ టారిఫ్స్ ఫార్మాకి అయితే పెద్దగా ఇంపాక్ట్ లేవన్నమాట. వాళ్ళు ఎక్స్ట్రా ఏం ట్యాక్స్లు వేయలేదు ఫార్మాకి, ఎందుకంటే అది వాడికి బెనిఫిషియల్ కాబట్టి. వాడికి ఏదైతే సెక్టర్ బెనిఫిషియల్ ఉందో వాటి మీద ట్యాక్సెస్ టారిఫ్లు తగ్గించాడు అనమాట. వాటికి బెనిఫిట్ కాని సెక్టర్స్ అన్ని టారిఫ్లు వేసాడు అనమాట. బట్ ఫార్మా అయితే మీకు జస్ట్ షార్ట్ టర్మే కన్సాలిడేషన్, ఇది లాంగ్ టర్మ్ లో బాగుంటుంది, ఎవర్ గ్రీన్ ఉంటుంది అనమాట. న్యూ ఇన్నోవేషన్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు. సో ఫార్మాలో ఏమైనా స్టాక్స్ ఉంటే మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు డిప్స్ లో దొరికితే యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫార్మా. రైట్, ఓకే తేజ గారు, థ్యాంక్ యూ అండి. తేజ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.